నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. కాంగ్రెస్ పరిపాలనపై ప్రతిరోజు కూడా వ్యతిరేకత రావడం అనేది ఇప్పుడు ప్రతి నోట కూడా అసలు ఎందుకు ఈ ప్రభుత్వాన్ని ఎంచుకున్నామనే విధంగా మాట్లాడుతున్నట్లు కూడా తెలుస్తుంది. మరి నిజంగానే అంత ఘోరమైన పరిపాలన జరుగుతుందా? ఎందుకంటే వాళ్ళు తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక కూడా ఒక్కటి కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవ్వక ప్రతి దాని మీద కూడా అటు ప్రజల్లోనూ అటు ప్రతిపక్షాలతోనూ కూడా వ్యతిరేకంగా పోరాడుతున్నారు. రీసెంట్ గా జరిగినటువంటి అందాల పోటీల విషయంలో కూడా ఏదో గోల్మాల్ జరిగింది. దేశ విదేశాల నుంచి వచ్చిన మహిళలు కూడా అక్కడ చాలా అసభ్యంగా బిహేవ్ చేస్తున్నారు నాయకులు అన్నట్టు కూడా కొన్ని నేషనల్ మీడియాకి కూడా వాళ్ళు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి చూస్తుంటే కాంగ్రెస్ నాయకులు వాళ్ళని ఏమైనా పోకింగ్ చేశారా? అసలు ఏం జరిగిందంటారు? అసలు అందాల పోటీల విషయంలో కానీ లేకపోతే వీళ్ళు చేసుకుంటున్నటువంటి ఏ కొత్త నిర్ణయాల విషయంలో కానీ ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంది? ఇవన్నీ మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు గారు. నమస్కారం అండి. సార్, ప్రజల్లో వ్యతిరేకత గెలిచినప్పటి నుంచి వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. సరే, ఇది పక్కన పెడితే అసలు అందాల పోటీలు వద్దు వద్దు అని అటు మహిళా సంఘాలు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసినా కూడా మహిళా సంఘాలు ఎంత అబ్జెక్షన్ చెప్పినా గానీ ఈ అందాల పోటీల వల్ల దేశ విదేశాల వరకు మన ప్రఖ్యాతి, తెలంగాణ ఖ్యాతి వెళ్తుందని చెప్పేసి పరువు పోగొట్టుకున్నట్టు బిహేవ్ చేయడం అనేది అంటే వాళ్ళు సమర్థించుకుంటున్నారు దీన్ని. అంటే అసలు ఇదే కాదు, ఏ విషయమైనా హెచ్సి అయినా, మూసీ నది అయినా, ప్రక్షాళనైనా, ఏదైనా గానీ తీసుకున్న నిర్ణయాలు అన్నిట్లో కూడా నెగిటివిటీ ఎక్కువ ఉంది తప్ప వాళ్ళు సక్రమంగా చేసింది ఏది లేదన్నట్టు కూడా తెలుస్తుంది. కాంగ్రెస్ డిఎన్ఏ అమ్మా. కాంగ్రెస్ ని ఇవాళ ఈ కొత్తగా చూసే వాళ్ళకి తెలియాలి కదా. మామూలుగా అయితే కాంగ్రెస్ ఇన్ని సంవత్సరాలు చూసిన వాళ్ళకి ఎవరికైనా కాంగ్రెస్ ఎన్నికల వరకు ఆ నీతులు అనేక విధానాలు ఈ బ్రహ్మాండ గాసిప్పుగా గోలగా మాట్లాడతారు. మ్యాచ్ చేస్తాం, ఇది చేస్తాం, పొడి చేస్తాం, పెళ్లి చేస్తాం, 140 ఏళ్ళ స్వాతంత్ర పోరాటం. వీళ్ళకి ఇప్పుడు ఉన్న వాళ్ళకి అసలు స్వాతంత్ర పోరాటం సంబంధం లేదు. ఎవరికి పార్టీ సోనియా గాంధీకి సంబంధం అసలు మాట్లాడేస్తారు అందరు. ఎన్నికలు అయిన నెక్స్ట్ క్షణం నుంచి వాళ్ళకి ఏంటంటే అవన్నీ గాలి మాటలు, వాగ్దానాలను పక్కన పెట్టేస్తారు. చెప్పిన మాటలన్నీ మూట కట్టేస్తారు. ఈ నెక్స్ట్ మన ఈ పీరియడ్లో 5 ఏళ్ళు మనకు అవకాశం వచ్చింది. ఎంత మనం దాచుకోవాలి, ఎంత దోచుకోవాలి, ఎంత మనం దాచుకోవాలి, ఎంత పై అధిష్టానంతో పంచుకోవాలి, ఇదే కార్యక్రమం. ఎవరు ఎక్కువ దాచుకోగలిగితే, ఎవరు ఎక్కువ దాచుకుని ఎవరు ఎక్కువ అధిష్టానాన్ని పంపించగలిగితే వాడు సీఎంగా కంటిన్యూ అవుతూ ఉంటారు. వాళ్ళ డిఎన్ఏ, వాళ్ళ పని ఈ 5 ఏళ్ళు ఇదే ఉంటుంది. మళ్ళీ ఎలక్షన్కి ఒక 6 నెలల ముందు నుంచి అప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తారు, అప్పుడు చెప్పిన వాగ్దానాల గురించి ఆలోచిస్తారు. అప్పుడు దానికి ఏదో మతలబు చేసి మాసిపూసి బరేడు చేసి ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ అన్నట్టు కొత్త వాగ్దానాలు, కొత్త ఇవి తీసుకొస్తూ ఉంటారు. అంతవరకు వాళ్ళ ఈ పాలన ఇదే. డబ్బులు సంపాదించుతా, దోచుకుంటా, అబద్ధాలు ఆరబోతా, ప్రజల్ని మభ్యపెట్టుట, ప్రజల్ని ఏదో ఒకటి దీంట్లోకి తీసుకెళ్ళిపోతాం. ఈ అందాల పోటీల విషయంలో తెలంగాణ ఖ్యాతి చేస్తాం అన్నారు. పెట్టడమే తప్పమ్మా. ఆంధ్రాల పోటీ దేనికోసం? నువ్వేమో పిల్లలకి డబ్బులు ఇవ్వడానికి రీఎంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వట్టావా, రైతులకు డబ్బులు ఇవ్వట్టావా, ఈ డబ్బులు ఇవ్వటావు. ఇక్కడ నా 30 కోట్లు పై చిలుకు, 35 కోట్లు, నా 50 కోట్లు అంటున్నారు. ఇంత చిలుకు దీనికి ఏం ప్రయోజనం సమాజానికి? అర్ధనగ్న ప్రదర్శన తప్పితే ఆడపిల్లలు తొడలు చూపించడం, చెంబలు చూపించడం, డ్రెస్సులు వేసుకుని మోడల్ అని చెప్తే ఏం ప్రయోజనం? కంటి తుడుపుగా చేనేత వస్త్రాలు. ముందు షో అంతా ఏంటి? ఆ అమ్మాయిల్ని ఏమో ప్రైవేట్ గా స్పాన్సర్స్ వాళ్ళ రూమ్ లోకి వెళ్ళి ఉండమంటాము. జరిగిందా సార్ నిజంగానే? అంటే అమ్మాయి మీడియా ముఖంగానే మమ్మల్ని ఒక ఆట బొమ్మలాగా చూస్తున్నారు, కోతులాగా ఎక్కడంటే అక్కడ తిప్పారు, కోతులాగా ఆడించారు, వేషలాగా నన్ను చూపించారని అంటున్నారు. ఎందుకు ఆ మాట ఎందుకు అంటున్నారు? జర్నలిస్ట్ అడిగితే కూడా చెప్పింది. రూమ్ లోకి వెళ్ళి ఒంటరిగా మగవాళ్ళు ఉన్న రూమ్ లోకి మమ్మల్ని ఒంటరిగా వెళ్ళమంటున్నారు. అదేంటి ఆ రూమ్ లోకి మేము ఏంటంటే వాళ్ళ స్పాన్సర్స్ వెళ్ళి కంపెనీ ఇవ్వండి అన్నారు. దీన్ని ఏమనుకోవాలి మేము అని అడిగి, దీన్ని ఏమనుకోవాలి? నువ్వైనా నేను అమ్మాయి అనుకుంటావు కదా. మనమైనా ఒక మగవాడు ఉన్నాడు రూమ్ లో, నువ్వు వెళ్ళి ఆ మగాడి కంపెనీ ఇవ్వమ్మా. అదేంటంటే ఆయన ఎవరు, ఆయన రూమ్ వెళ్ళి కంపెనీ ఇవ్వటం ఏంటి, ఒంటరిగా నన్ను వెళ్ళమంటారు అంటే వాళ్ళ స్పాన్సర్స్ ఈ ప్రోగ్రామ్ ఇంత ఖర్చు వాళ్ళే స్పాన్సర్ చేశారు అని అందుకని వెళ్ళాలన్నారు. ఇది ఎక్కడ గొడవ? సో ఇట్స్ లైక్ మమ్మల్ని ప్రాస్టిట్యూషన్ లాగా చూసారని అమ్మాయి బాధ. ఇప్పుడు మాట వింటా ఉంటే మనకు మాత్రం ఏమవుతుంది, ఎవరికైనా అర్థమయ్యేది అదే కదా. సో అది ఇంత రూమ్ అనే విషయం నాకు ఎక్కడ కూడా వినబడలేదు. కానీ ఒక పార్టీ అరేంజ్ చేసి ఒక్కొక్క టేబుల్ లోకి 2 స్పాన్సర్స్ పెట్టి అక్కడ ఒక
ఈ అందాల తారల్ని ఆడ కూర్చోబెట్టారు. ఈ మిస్ వరల్డ్స్ అందరిని కూడా ఇద్దరు మనుషులకి, ఇద్దరు స్పాన్సర్స్ కి ఒకరిని కూర్చోబెట్టారు. అంటే ఎంటర్టైన్ చేయడానికి అన్నట్టు అది అనిపించింది. అది నెక్స్ట్ స్టెప్ ముందు రూమ్ లోకి వెళ్ళి వచ్చేది రూమ్ లో కంటే వాళ్ళు వేరే మేము జస్ట్ వాళ్ళని హలో అని చెప్పమని అన్నాము అంటారు ఇప్పుడు. ఉమ్. అదే రూమ్ లోకి వెళ్ళి ఆయన స్పాన్సర్స్ వాళ్ళకి కొంచెం కంపెనీ ఇవ్వనంటే ఏంటి అర్థం? అసలు ఆ మాట ఎలా అంటారు మీరు? అసలు ఎలా అంటారు? ఎలా అంటారు? తప్పు కదా. ఈ మహిళా మండలి ఇందాక పోతు కదా మహిళా మండలం, ఏం మహిళా మండలి ఏం అమ్ముడు పోయింది మహిళా మండలి. లేదు సార్, కొన్ని ఎక్కడ ఊరిన పేరు పిఓడబ్ల్యూ సంస్థ వాళ్ళు చాలా రోజుల నుంచి అడ్డుకున్నారు, ధర్నా అంటాం చేశారు. వేరమ్మా. లేదు, సుందరి పార్క్ నుంచి కూడా బాగలింగపల్లి నుంచి కూడా ధర్నా చౌక్ వరకు కూడా ర్యాలీ చేశారు అడ్డుకోవడానికి. ఎక్కడ ర్యాలీ అనేది ఊరినే జెండాలు పుసుకు తిరిగితే అయిపోదమ్మా. మీరు ధర్నాలంటే ఆ వేదిక దగ్గర చేయాలి, లేకపోతే ప్రభుత్వం కలెక్టర్ ఆఫీస్ ముందు చేయాలి, లేకపోతే పర్మిషన్ ఇచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ ముందు చేయాలి. ఇవన్నీ చేయాలి. పూణే కంటితుడు చర్యగా మేము చేశాం అన్నట్టు తప్పితే ఆ దీర్ఘమైన ఇది లేదు. మాటలు మాట్లాడేస్తారు మైకుల ముందు వచ్చి, కెమెరాల ముందు వచ్చి మహిళా మండలి. ఇది ఎట్లా గతంలో మరి బీజేపీ ఇదే అందాల పోటీలప్పుడు వ్యతిరేకించింది. వాళ్ళ బీజేపీ ఎక్కడ మాట్లాడుతుంది? ఎవరికి వీళ్ళందరూ ఏదో ఈ అమ్ముడుపోయిన వాళ్ళ అలా ఏమనాలి. వాళ్ళు ఇవాళ అవసరమైనప్పుడు గట్టిగా గళమెత్తాల్సింది పోయి ఏదో మేము జెండా చూపించాం, మేము అబ్జెక్షన్ చేసామంటే సరిపోదు. అది కాదు పోరాటం, అది కాదు కదా. ఈ మహిళా సంఘాలన్నీ మైకుల్లో కనపడాలి. సినిమా వాళ్ళ మీద ఉంటే ఎగేసుకుంటూ వచ్చేస్తారు సినిమా వాళ్ళ మీద. మరి ఇది ఎందుకు మాట్లాడరు? ఎందుకు ప్రతి ఛానల్లోకి వెళ్ళి మాట్లాడరు? మరి సినిమా అనగానే సినిమా అంటే కెమెరాలో ఫోకస్ అవుతాం, సినిమా టాపిక్ అంటే వ్యూవర్స్ ఉంటారు కనుక మనం ఫోకస్ అవ్వాలని మాట్లాడుతుంటే నిజమైన చిత్తశుద్ధి ఉంటే అసలు ఇది జరిగేది కాదు. బట్ మాట వరుసగా అంటాం. నేను అంటాను ఐఎమ్ అగైన్స్ట్. కానీ నేను ప్రాక్టికల్గా ఏంటంటే అగైన్స్ట్ మాట స్లోగా నోటి మాట కాదు కదా. చేతలు ఎవరు పగడబందిగా చేయలేదు, పట్టుదలగా చేయలేదు. మేము వ్యతిరేకం మాట అనేస్తే మన బాధ్యత అయిపోయింది. సో అలాగా కంటితుడు చర్యగా తప్పితే చేయలేదమ్మా. అందుకే ఐఎమ్ వెరీ సారీ. బీజేపీ కూడా మా గతంలో అంటూ వేరాశంగా పోరాటం చేయండి. ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? ఏ కారణం చేయట్లేదు? పోరాటాలు వీధుల్లోకి రావాలి కదా. వీధుల్లోకి వస్తే కదా ప్రభుత్వం స్పందించేది. నేను ఎక్కడనే అమ్మ నుంచి మొలకు ఊరేగింపు చేశాను, నా ఇంట్లో కూర్చొని కమెంట్ చేశానంటే రాదు ప్రభుత్వం. వీధుల్లోకి వచ్చి పోరాడితే, మహిళలు వీధిలోకి ఎత్తి గడమెత్తితే అప్పుడు ప్రభుత్వం తల వస్తుంది, కళ్ళు ఎత్తుంది కదా. అది చేయలేదు, అది జరగలేదు కనుక మనం అన్నారని సమర్థించడం కాదు, వాళ్ళు చేయలేదు కనుక వాళ్ళకి ఈ ప్రభుత్వం అసలు డబ్బులు లేవు అంటూ 35,000 ఛానల్స్ అడగాలి, మాట్లాడాలి. డబ్బులు నేను ఈ మాట కూడా అడిగాను. అసలు మీ దగ్గర అసలు పూర్వం వాళ్ళు చేసినటువంటి వడ్డీలే కట్టుకోవడానికి సరిపోతుందని అంటున్నారు. మరి కొత్తగా తీసుకొచ్చే రైతు బంధుకి మీకు ఏవో ఎక్స్ట్రా తీసుకొస్తారు, వాటికి మీకు డబ్బులు ఏడొస్తుంది? ఖజానా ఎక్కడ వస్తుంది? ఈ అందాల పోటీలకి డబ్బులు ఏడ నుంచి వస్తాయి? ముఖ్యమంత్రి ఓపెన్ గా ఏమన్నాడు? నన్ను కొట్టినా డబ్బులు లేవు, నన్ను బ్యాంకు అప్పు వెళ్తే దొంగలా చూస్తున్నారు, ఢిల్లీకి వెళ్తే చెప్పులు దొంగిలిచ్చేవాళ్ళలాగా చూస్తున్నారు, ఎవడో ఎక్కడ అప్పు పుట్టట్లేదు, డబ్బులు లేవు, నన్ను చంపినా డబ్బులు లేవు, కొట్టినా డబ్బులు రాలవు అని ఇన్నమాట. అంత హీనంగా ఉంది పరిస్థితి, ఆర్థిక పరిస్థితి చెప్పినాడు. నువ్వు ఈ 50 కోట్లు దీనికి ఎట్లా ఖర్చు పెడతావు? లేనప్పుడు మరి లేకుండా ఇది ఎవడో స్పాన్సర్ ఎవడో ఉన్నాడు, వాడికి ఇచ్చేసాం, వాడు చూసుకుంటారు అంటే మేము ఇచ్చాము అంటే ఒక అర్థం ఉంది. ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కనుక మేము ప్రభుత్వానికి ఇష్టం లేకపోయినా ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ మనం కాదని లేక ఇచ్చాము, వాడు చూసుకోవాలి. దాన్ని నువ్వు డబ్బు ఎందుకు ఖర్చు పెడుతున్నావు? ప్రభుత్వం డబ్బు ఖర్చు పెట్టిన అవసరం ఏమొచ్చింది? అవును, ఇది యాక్చువల్ గా ప్రభుత్వం ఖర్చు పెట్టి తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అది హ్యాండిల్ చేసుకుంటారు అంటే స్పాన్సర్స్ తోటి ప్రభుత్వం స్పాన్సర్స్ ని కుమ్మక్కయ్యి ఆ స్పాన్సర్ డబ్బులు వీడు సొంత తినడానికి ప్రభుత్వం కూడా ఖర్చు పెట్టారు. అదే మరి కారు దీని మీద కేటీఆర్ చేసేసరికి ఈ ఫామ్ లో కార్ కేసు విషయంలో చాలా డబ్బులు 50 కోట్లు అది. దాన్ని చాలా క్లియర్ గా అన్ని అథెంటిక్ గా అన్ని ఇచ్చి రసీట్లు వాళ్ళు రిటర్న్ ఇచ్చేటట్టు అనే అగ్రిమెంట్ ఉంటే చేశారు. దాన్ని ఇంత నానా హైరాణ చేశారు. ఇప్పుడు నీకు 35 కోట్లు 40 కోట్లు రిటర్న్ వస్తా? ఆ అగ్రిమెంట్ ఏమైనా ఉందా? స్పాన్సర్ లేదు కదా. ఈ ప్రభుత్వం ఒక అస్తవ్యస్తమైన ప్రభుత్వం, దీనికి ఒక నీతి నిజాయితీ లేదు. ఈ ప్రభుత్వాన్ని ఏ విధవులతో పలకరిస్తూ కర్మవులతో వెక్కిరించే బాపతి ఇది. దీనికి ఒక చిత్తశుద్ధి లేదు ఈ ప్రభుత్వానికి.
ప్రజలు దోచుకుంటా దాచుకుంటా అబద్ధాలు ఆరబోత అక్రమము అన్యాయం ఆ, ఇదే తప్పితే వాళ్ళకి ఈ ప్రభుత్వానికి ప్రజల పట్ల పాలన ప్రజల పట్ల బాధ్యత లేని ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఇలాగే ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ.